అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. రీసెంట్గా ఒక పేషెంట్ వాళ్ళు వచ్చి మనకి ఎక్సర్సైజులు చేస్తున్నారా నార్మల్ డెలివరీకి అనేసి అడిగితే, లేదండి చేయించట్లేదు అన్నారు. ఎందుకు చేయించట్లేదు అని అంటే, కింద కూర్చొని స్క్వాట్స్ చేస్తే పేగు మెడలో వేసుకుంటుందట. అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవ్వరు వాళ్ళ కింద కూర్చొని లేగకూడదు అని చెప్పారు. అందుకే మేము చేయించట్లేదు అని చెప్తున్నారు. స్క్వాట్స్ చేస్తే నిజంగానే పేగు మెడలో వేసుకుంటుందా అంటే ఇట్స్ అ టోటల్ మిత్. అంటే అట్లాంటివి ఏమీ ఉండవు. స్క్వాట్స్ చేయడం వల్ల ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ ఓపెన్ అవుతుంది. సో చాలా ఫ్రీగా ఉంటుంది. పెల్విక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫ్రీగా ఉండి, ఇన్నర్ థై మజిల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉండి ఓపెన్ అయ్యి చక్కగా లేబర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే ఏదైతే మదర్ ఎఫర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా నీట్గా అనిపిస్తాయి. అట్లా కాదు, మీరు ఏ ఎక్సర్సైజెస్ చేయకపోయినా నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి కదా, ఆ టైంకి ముక్కేస్తారులే అంటే నార్మల్ డెలివరీ అవ్వవు అని కాదు, కానీ ద ఈజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఈజ్ ఆఫ్ డెలివరీ అని ఉంటుంది. నార్మల్ ఎక్సర్సైజెస్ లైక్ అకేషనల్ స్క్వాట్స్, వాకింగ్, ఇవన్నీ కూడా యాక్చువల్గా చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా చక్కగా ఓపెన్ అయ్యి మీకు ఈజ్ ఆఫ్ లేబర్ అంటే నార్మల్ డెలివరీకి చాలా యూజ్ అవుతుంది. సో ఎక్సర్సైజెస్ స్క్వాట్స్ వల్ల నిజంగానే పేగు మెడలో వేసుకుంటుందా అంటే వేసుకోదు. సో హ్యాపీగా చేయండి.